వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. నమస్కారం తల్లి, బాగున్నారా? నమస్కారం అమ్మా. ఏ ఊరు మీది? నమస్కారం తల్లి. నమస్కారం. అదే కదమ్మా, కంపెనీలు పట్టుకురావాలి కదా. గోల్డ్ పార్క్ అయిపోతే నాకు చాలా గ్రిప్ వస్తుందమ్మా. నేను అదే పనిలో ఉన్నాను. నమస్కారం. అందరూ నమస్కారం. బాగున్నారమ్మా? నమస్కారం. తల్లి బాగున్నారా? బాగున్నారా? ఆరోగ్యం ఉందా? ఎలా ఉన్నారు? ఉందమ్మా, చూపించు. మొత్తం ఇల్లంతా చూపించు. నాకు చూపించు. ఇది మొదటి కదా. చాలా సంతోషం. ఇది రెండోదా? చూపించు. వందగడి ఇక్కడ హలో చెప్పు. అయిపోయి పేరేంటమ్మా? నువ్వు కూడా వచ్చేస్తావుదా? మీరు వచ్చేసి వచ్చాడు. బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. బాయ్, వచ్చేస్తావు నాతో? పెడతానా పూజ? థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. కూర్చున్నా. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అసలు మీరు మంగళగిరి ఒరిజినల్ ఎక్కడి నుంచి అమ్మా మీరు? దుగ్గిరాలా? దుగ్గిరాలు ఎక్కడన్నా? పుట్టింది ఎక్కడ? పుట్టింది దుగ్గిరాల. ఇక్కడ ముందు వాళ్ళకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. అప్పుడు ఏం లేదు ఇక్కడ. మీరు ఇల్లు కట్టారు. రోడ్ కూడా ఉండదు. ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందన్నా? 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇది ఇల్లు ఒకేసారి కట్టారా లేదా ఇది ముందలు కట్టి రెండోసారి కట్టారా? మొత్తం ఒకేసారి కట్టేశారా? అది ఏ సంవత్సరం వేశారు? 2008లో వేశారు. సో 2008లో కట్టేశారు. ఎన్ని సంవత్సరాలు పెట్టింది మొత్తం కట్టడానికి? 4 సంవత్సరాలు పెట్టేశారు. చాలా సంతోషం. అసలు మేము పట్ట వచ్చిందని కూడా మేము ఊహించలేదు సార్. పట్టాల గురించి గతంలో ఎవరన్నా కలిసారా సార్? మమ్మల్ని చాలా అనేక విధాలుగా మమ్మల్ని ప్రభావం పెట్టారు సార్. ఎన్ని అర్జీలు ఇచ్చినా కానీ ఏ నాదులు పట్టించుకునేవాడు. ఎన్నిసార్లు ఇచ్చి ఉంటారు అర్జీ ఇంటి పట్టాల కోసం?
ఇచ్చారు. మేము ప్రతి మీటింగ్ లో ఇస్తానే ఉన్నాం సార్, కానీ ఎవరు పట్టించుకోలేదు. మీరు వచ్చినాక మాత్రం సార్ త్వరగా పట్ట వచ్చింది అంటారు సార్. నేను హామీ ఇచ్చేలే కదా తల్లి ఆ రోజు కార్యక్రమం కూడా చెప్పా కదా, ఇది సులభంగా విధంగానే మీరు పట్టామని చాలా సంతోషంగా ఉందిరా. వెళ్ళిపోతుంది ఇట్రా ఇట్రా నాతో కూర్చోదా. స్వయంగా మీరే వచ్చి మాట్లాడటం చాలా అంటే మన ప్రాంతంలో అతి పెద్ద సమస్య ఇదే కదా తల్లి అందరికి. మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు. మీరు అందరు నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకుంటాం మా వల్ల ఉంది. మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది, మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు. ఇక్కడనే చేద్దాం. అవును, చెప్పడం మీరు అందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఒకే చెప్పా, ఎండోమెంట్ రెండోది అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది, మిగతా అంతా నేను చేస్తాను. అది 2-3 సంవత్సరాలు పడినా వదిలేండి అని అదొకటి నేను టైం పడుతున్నాను అడిగాను. మీరు వచ్చిన 10 నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేశారు సార్. ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ మీకు. దేవుడి సహకారం ఉంది. ఎందుకంటున్నానంటే ఎవరు పట్టించుకునే నాదం లేదు సార్, మీరు మాత్రం మాకు చాలా సహాయం చేశారు సార్ నిజంగా. అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు. మనకు వచ్చిన మెజారిటీ వల్ల కూడా ఏంటంటే నేను బాబు గారితో పోరాడి చేయగలుగుతున్నాను. క్యాబినెట్లో కూడా ఇది క్యాబినెట్ వరకు వెళ్ళిందమ్మా, అంత తేలిక వెళ్ళా. మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి వివరాలు సేకరించి మళ్ళీ క్యాబినెట్ వరకు తీసుకెళ్తే ఈరోజు మనం చేసిన పని వల్ల కేవలం మనకే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడింది. దాంట్లో మన నియోజకవర్గంలో మొదటి పట్ట మనకిస్తున్నాం. నేను చెప్పే కదా పాదయాత్రలో బట్టలు పెట్టి పసుపు ఇస్తాను, నాది బాధ్యత అని నేను హామీ ఇచ్చాను. ఊహించలేదు సార్ నిజంగా, చాలా జన్మధన్యం చేశారు సార్. బాధ్యతగా తల్లి నేను చెప్పే కదా గౌరవంగా ఇస్తానని చెప్పి గుర్తుందా లేదు? ఆ రోజు మీటింగ్ లో చెప్పా, మీటింగ్ లో కూడా అన్నా గౌరవంగా చేద్దాము. 10 నెలలు కానీ 10 నెలలు పట్టింది, ఇంకా తొందరగా అవుతున్నాం కదా, టైం పట్టింది. మాకు అర్థమయ్యేదాకా కొంచెం టైం పట్టిందమ్మా. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చుంటారమ్మా అర్జున్? ఇంకా 10 సార్లు ఇచ్చుంటారా ఇంకెక్కువ? 7 సార్లు ఇచ్చావా అమ్మా? మీరు వైజాగ్లో ఉంటారా తల్లి? ఏం చేస్తున్నారు అక్కడ? ఓహో, షిప్ యార్డ్ లో ఉన్నా. ఏం చేస్తున్నావు షిప్ యార్డ్ లో? వైజాగ్ బాగా స్పీడ్గా పోయి వెళ్తుంది చూడు. అంతా మనలు బాగా గట్టి ఉన్నారమ్మా, నాయకులు మంచి ఉన్నారు అక్కడ, మంచి స్పీడ్లో వెళ్తుంది వైజాగ్. ఇప్పుడు ఆయన ఆశయాలతో నడుస్తున్నా. జగన్ బాగా చేశారు, నిన్న ఆయన ఎప్పుడు కలవలేకపోయారు. ఇది తొలి అడుగు, ఎందుకంటే మనకి డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేద్దాం. ఒకసారి స్ట్రీమ్ లైన్ చేస్తే మే మాసం నుంచి ఆ పనులు కూడా ప్రారంభించాం. ఏమవుతుందంటే ఒకేసారి అన్ని పనులు అయిపోతాయి. మళ్ళీ రోడ్లు పగలగొట్టకుండా అన్నీ చేద్దామని అప్పుడు చెప్పా పిల్లలకి. పార్కులు ఇప్పుడు ఏమైందంటే తాడేపల్లిలో మన ఎన్టీఆర్ సంజీవని క్లినిక్లో చూసా నేను. గతంలో ఏమనుకున్నానంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ధనవంతులు జబ్బు అనుకున్నాను. ఇప్పుడు అందరికి వచ్చేసింది. కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ చేసా, నాకు ఇస్తున్నావా? థ్యాంక్ యూ. నేను ఇది తీసుకో. సో ధనవంతుడు జబ్బు అనుకున్నాను. కానీ ఏమైందంటే చూస్తే ఎక్కువ శాతం మంది నిరుపేదలు కూడా వచ్చేసింది. అందరితో మాట్లాడతాను నిరసన ఎక్కడ నడవాలి, పార్కులు లేవు కదా, ఏదోటి ట్రాక్లు ఏంటి మేము నడుస్తాం, తగ్గాలని మాలో కూడా ఉందని చాలామంది నాకు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే దానిపైన ఎక్కువ ఫోకస్ పెడతాం. ఆ రోజు కూడా నా చెరువులు, అద్భుతమైన చెరువులు ఉన్నాయి మన మంగళగిరి. చెరువులు చుట్టూ నీట్గా ట్రాక్లు పెడతాం, కానీ డై చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెద్ద ఫోకస్ పెట్టాలి, చేయాలి. ఎన్ని దశాబ్దాల కలమ్మా ఇది? మాకు 15 సంవత్సరాలు మేము ఇల్లు కట్టిన దగ్గర నుంచి మాకు కట్ట వస్తే బాగుండు, మా పరిస్థితులు బాగాలేదు కదా, పక్కన పెట్టుకుని ఏదైనా మాకు ఆసరా ఉండిద్దని ఇది చూస్తాం.
కానీ అసలు ప్రయోజనం లేకపోయింది సార్. కానీ ఇప్పుడు మాత్రం స్వయంగా మీరే పట్టా ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేయించి మీరు స్వయంగా వచ్చేవారు చాలా సంతోషంగా ఉంది. మా బీసీ కులానికి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? మా బీసీ రాజకీయాలకి మీరు నిజంగా చాలా రుణపడి ఉంటాం సార్. బాధ్యత లేదు సార్, మీరు మీరు చాలా కూడా అదే మెజారిటీతో నేను గెలిపించారు, నా పైన బాధ్యత పెంచారు. నేను అదే నవ్వుతాను, 53,000లో గెలిచి నీకు రకంగా ఉండేది, 90,000 మెజారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే ఎక్కువ పని చేయాలి కదా, బాధ్యత పెరిగింది. అంటే ఆశ పెట్టుకున్నాను, మంచి పని చేస్తాను ఆశ పెట్టుకుని నా పైన మీరు అందరూ అట్లా చేసినప్పుడు నా పైన కూడా బాధ్యత పెరిగింది. మెజారిటీ తగ్గిందా? వామో ఏంటి స్వామి అంత పని పెడుతున్నావు నాకు, ఇప్పుడు ఎక్కువ చేయాలి. ప్రభుత్వం అంటేనే పనులు చేస్తారని ఆశ అండి మాకు. అవన్నీ చాలా బాగా కానీ ఇంకా మీరు ఇంకా చేస్తారని ఆశించాము సార్. అలాగే గెలిపించుకున్నాం. ఎవరో బాగా చేశారు, నేను ఎప్పుడు ఉంచలేదు. ఎవరో మంగళగిరిలో ఇంత మెజారిటీ వస్తుందని ఎవరు ఉంచలేదు, నాతో సహా నేను ఉంచలేదు. బట్ మీరు ఏ ఆశతో నన్ను అంత మెజారిటీ పెట్టి గెలిపించారో పని చేసినాను. కొంచెం మాటలు కాదు ఎక్కువ, నేను చూస్తే మాటలు తప్ప పని అవ్వాలి రవి చేయాలి కదా, నువ్వు కూడా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అవును అన్నగారు నిజంగా సార్, మా నాన్నని ఇంతవరకు ఎవరో గుర్తించలేదు సార్. మీరు వచ్చిన తర్వాత మా నాన్న సీనియర్ తెలుగుదేశం కార్యకర్తగా మీరు మా ఇంటికి వచ్చి మా నాన్నని మీరు ఈరోజు మంగళగిరిలో అందరూ తెలుగుదేశం అయిపోయింది, కానీ ఇక్కడ వచ్చింది ఆయన సీనియర్ కార్యకర్త కాదు. మొదటి పట్టా ఇక్కడికి వచ్చింది, సిస్టమ్ ప్రకారం మొదటి పట్టా రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగింది. నువ్వేం చదివారు నాన్న? అందరు ఆపేసారా? ఎక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కమిషనరేట్లోనా? హెడ్ ఆఫీస్ ఇది ఎక్కడ? తాడేపల్లిలోనా? అయితే కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారు సార్. సీఎం సార్ చంద్రబాబు సార్ అప్పుడే జాయిన్ అయ్యాను సార్. 2014 నుంచి 19 దాకా అక్కడ చేశాను సార్. 19 నుంచి 29 దాకా నన్ను కక్షగా చేసి చాలా ప్రభావం మెప్మాకి పంపించారా? అవును సార్, చాలా ఇబ్బంది పెట్టారు సార్. కాకినాడ టీడీపీ అని చెప్పేసి ముద్రేశ్వరి పంపించేసారు, నన్ను ట్రిప్ పెట్టి కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారు సార్. నన్ను అనేక సార్లు కలిశాను సార్, చాలా ఇబ్బంది పెట్టారు సార్. అది నేను మనోడు చెప్తాను, తక్షణం నేను చూసుకుంటాను. ఎందుకనట్లా అలా ఆపేశారా? అది నేను చెప్తాను, అది నేను చూసుకుంటాను. నాది బాధ్యత, నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను, నాది బాధ్యత నేను ఎప్పుడు చూసుకుంటాను. ముందు పెళ్లి ముందు నేను చేస్తాను, నా వదిలేసి. అదే నువ్వు కూడా కొంచెం స్కిల్ డెవలప్మెంట్ ఏదో చేయరా? నువ్వు అక్కడ ఆగిపోతే ఎట్లా? వయసు అంతా 24. నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసాం, కేవలం అక్కడనే ఉంటాం కాదు, పైకి వెళ్ళాలి కదా. హాస్పిటాలిటీలో చాలా అవకాశాలు వస్తాయి, ఇక్కడ కొత్త కొత్త హోటల్స్ కూడా బాగా వస్తాయి. ఏంటంటే మీకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అంతే కాదు, మాకు ఒకప్పుడు రీటైల్ వ్యాపారం ఉండేది, తర్వాత మేము అమ్మేసామని. సో పాల వ్యాపారంతో పాటు రీటైల్ ఉండేది. మాకు ఒకడు రీజనల్ మేనేజర్ ఉన్నాడు, 5 సంవత్సరాలు లోడింగ్ అన్లోడింగ్ బాయ్ దగ్గర నుంచి రీజనల్ మేనేజర్గా ఎదిగిపోయి. అంటే పట్టుదల కమిట్మెంట్తో పని చేశాడు, స్టోర్లు అద్భుతంగా చేశాడు, అంత స్పీడ్ పెరిగిపోయింది. సో అట్లా పట్టుదల కమిట్మెంట్తో మనం చేయాలి. చేసాం మాతో. మీరు ఎవరు చదువు ఆపితే ఇప్పుడు నాకు పెడతారా భయ్ మీ అందరి వల్ల? బాబు గారు మమ్మల్ని తిడుతున్నారు, 10వ తరగతి ఎవరు ఆగుతున్నారు? ఆపుకోడు, కంపల్సరీ 11th 12th చదవాలి. బట్ 11th 12th కూడా ఇప్పుడు వొకేషనల్ ట్రైనింగ్ పెట్టేసాం. ఇప్పుడు మీకు ఏంటంటే ఇది బేసిక్ హోమ్ కేర్ కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, మెకానిక్ కానివ్వండి, బేసిక్ వర్క్ అంతా కూడా చేయడానికి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ ఆగదు. ఓకేనా? అవునా, కలిసి చేద్దాం జాగ్రత్తగా. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు వచ్చినందుకు. నా అదృష్టం మొదటి పట్ట పవిత్రమైన రోజు, పవిత్రమైన సమయం ఇది. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ రేపటి నుంచి పెట్టుకున్నా. నేను ఈరోజు యాక్చువల్లీ క్యాబినెట్ మీటింగ్ ఉంది, బాబు గారు రిక్వెస్ట్ చేస్తారు, మంచి రోజు అంటే మంచి టైము, నేను ఇచ్చిన అతి పెద్ద హామీ ఇది నాది, నేను చేయాలి సార్ అంటే ఓకే తొందరగా అని చెప్పి నేను రాత్రి రిక్వెస్ట్ చేశాను.
క్యాబినెట్ మీటింగ్ లేట్ వెళ్ళకూడదు. బాబు గారు రిక్వెస్ట్ చేయండి, మరి జాగ్రత్తగా తీసుకోండి. అలా కలిసి చేద్దాం. చాలా బాగా చేశారు. నువ్వు నాతో టచ్ ఉన్నాను. ఇప్పుడు కాల్ దాకా హగ్గి నాకు అంతే. ఇక్కడ పెట్టాను. ఫోన్లో అలవాటు అవ్వకూడదు. పుస్తకాలు పంపిస్తారు. బట్టలు పెట్టిస్తాను హామీ ఇచ్చా కదా. ఆ రోజు గౌరవంగా బట్టలు పెట్టిస్తానని చెప్పాను. జాగ్రత్తగా చూసుకోండి. దేనికన్నా దాన్ని వాడద్దు తెలియని జాగ్రత్తగా ఉంది. అందరి కళ, మంగళగిరి ప్రజల కళ. మొదటి వ్యక్తిలో 3,000 కుటుంబాలను ఇట్లా చేయగలుగుతున్నాం. జాగ్రత్తగా చేసి కొంచెం కోఆర్డినేట్ చేసుకుంటాం. స్కిల్ డెవలప్మెంట్ ఎక్కువ చేయాలి. ఇంటికడ అది నాకు బాగా చేయాలి. వెళ్ళొస్తామ్మా. ఉంటానమ్మా. ఎలా ఉంటాను ఉంటానమ్మా. ఓయ్ బాయ్ రా. నాన్న మీరు కూడా తీసుకోండి కొంచెం. వెళ్ళొస్తాం మళ్ళీ. కుటుంబంలో మళ్ళీ ఇంకోటి తీద్దా. చదువు అచ్చుడు 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 చికెన్ అచ్చుడు అచ్చుడా. బాయ్రా ఉంటారు. పిలుస్తాను. ఆటోగ్రాఫ్ పెట్టాలా? వెళ్ళొస్తాను.